అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఈసీఆర్ బీచ్కి వెళ్తున్నాను. ఇది సౌత్ చెన్నైలో ఉంది ఈ ఈసీఆర్ బీచ్ అనేది. సో ఇక్కడికి చాలా పీపుల్ సన్ రైజ్ చూడడానికి వస్తారు. సో అదే మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు. దాని తర్వాత ఒక టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది, దాని పేరు చెన్నై ఇస్కాన్ టెంపుల్. ఆ టెంపుల్ విశేషాలు కూడా మీతో పంచుకుంటాను. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కానీ ఈసీఆర్ బీచ్కి రావాలనుకుంటే ఇక్కడ నుంచి రావచ్చు. అక్కడ మెయిన్ రోడ్డు ఉంది, ఈసీఆర్ లింక్ రోడ్డు. సో మీకు ఆటో వాళ్ళు వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారు. సో మనమైతే ఇప్పుడు ఈసీఆర్ బీచ్లోకి వెళ్దాం. మీకు ఆటోస్ మాత్రం సోలింగనూరు నుంచి ఉంటాయి. వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ ఈసీఆర్ అంటే ఈసీఆర్కి వచ్చేయచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి బీచ్ ఉండిద్ది. సో మీకు గూగుల్లో టైప్ చేసిన ఈసీఆర్ బీచ్ అని వచ్చేస్తుంది. సో సౌత్ చెన్నైలో అనేది ఈ ఈసీఆర్ బీచ్ చాలా పీపుల్ వస్తారు. సాటర్డే సండే కూడా. సాటర్డే సండే అసలు జనాలు ఇక్కడ చాలామంది ఉంటారు. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం ఊరికే కొంతమంది బీచ్ సన్ రైజ్ చున్నీకి వస్తారు, సేమ్ లైక్ అస్. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాము. సో ఇంకా సూర్యుడు రాలేదు ఇప్పుడే. సో మనం వెయిట్ చేద్దాం కొద్దిసేపు. అంతలేకనన్నా మనము ఇలాగా కొంత ముందుకు వెళ్ళొద్దాము. అక్కడ హై టైడ్ వస్తున్నట్టుంది అక్కడ. సో మనకి సండే వస్తే అక్కడ ఫిషర్మ్యాన్స్ అనేవాళ్ళు చేప వలలు లాగుతారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు సముద్రంలోకి తీసుకెళ్ళాలన్నా వాళ్ళు ఒక 100 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు సముద్రంలోకి ఈజీగా వెళ్ళి రావచ్చు. సో మనకి ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. మీరు ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్ వస్తుంది. సో మీరు అలా వెళ్ళాలంటే అండమాన్ నికోబార్ ఐలాండ్కి మీకు చెన్నైలో షిప్ ఉంటుంది, ఎంవి సింధూరా, అలాగా గవర్నమెంట్ వెసల్స్ ఉంటాయి. సో మీరు అందులో ట్రావెల్ చేయొచ్చు టికెట్స్ తీసుకొని. సో ఇలా ఉంది ఈసీఆర్ బీచ్. అయితే మనకు ఒక తాత పూజ చేస్తున్నాడు సముద్రానికో ఎందుకో మరి మనకి తెలియదు వాళ్ళ ట్రెడిషన్లో. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి మత్స్యకారుల బోట్లు ఉన్నాయి, ఫిషర్మెన్ బోట్స్. సో వాళ్ళు తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి బోట్లు వేసుకెళ్ళిపోతారు. సో ఇక్కడైతే ఫిషర్ నెట్ ఉంది. సో ఇది వాళ్ళ జీవనోపాధి ఇక్కడ ఉన్నవారి. ఇప్పుడైతే వెళ్దాము. ఇక్కడైతే ఏదో ఒక బిల్డింగ్ అయితే ఉంది. మేబీ సీ వ్యూ చున్నీకి కట్టారేమో, మేబీ ఫుడ్ కోర్టో లేకుంటే ఏంటో తెలియదు. ఈసీఆర్ రోడ్ నుంచి వచ్చేస్తే ఈసీఆర్ బీచ్ నుంచి ఇక్కడ చాలా మనకి విల్లాలు ఉంటాయి. సో ఇక్కడే మనకి మూవీ షూటింగ్ అవన్నీ జరుగుతాయి. సో మనకి ఇండోర్ షూటింగ్ అంతా ఇక్కడే చేస్తారు. సో ఇక్కడైతే చాలా విల్లాలు ఉన్నాయి. మీరు ఫోటో షూట్ తీసుకోవాలంటే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. చూపిస్తాను, ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో మీరు ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ యొక్క బస్ స్టాప్. సో లేకపోతే ఇక్కడ అయినా ఆపుతారు. ఇది వచ్చేసి ఇస్కాన్ ఎంట్రన్స్. సో ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లే మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి మనం వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో నా బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నది ఇస్కాన్ టెంపుల్. సో కొద్దిసేపు ఉండి మనం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే ప్రేయర్ జరుగుతున్నట్టుంది. సో మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, అక్కడే మనం చెప్పులు వదలవచ్చు అది అక్కడ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి కొంచెం చూద్దాం, దర్శనం చేసుకుందాము. ఇది చెన్నైలో ఉన్న ఇస్కాన్ టెంపుల్. చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ అనేది. సో మనమైతే లోపలికి వెళ్దాము. ఇప్పుడే ప్రేయర్ జరుగుతున్నట్టుంది. ప్రేయర్ దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ యొక్క విశేషాలు మీతో చెప్తాను. సో ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. మనకైతే ఇక్కడ దేవుడు కనపడతారు. ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ చేసింది వచ్చేసి ఇతనే, ఏసీ భక్తవేదాంత స్వామి ప్రభుపాద. ఇతనే ఇస్కాన్ని స్టార్ట్ చేశారు. ఇస్కాన్ యొక్క సంస్థను స్థాపించింది ఇతనే. మనకి టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా ఇలా ఉంటుంది. సో ఈరోజు మాత్రం చాలా బాగుంది. మొత్తం ప్రేయర్ జరుగుతుంది, కానీ కొంచెం సౌండ్. ఇక్కడైతే మనకి ఇస్కాన్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పారు. కృష్ణుడి యొక్క చరిత్ర అదంతా. చైతన్య మహాప్రభు అప్పుడు సన్యాసం తీసుకునేటప్పుడు ఆ కాలంలో చెప్పారు.
కృష్ణుడి ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ మనకి గోపికలు స్నానం చేస్తుండగా శ్రీకృష్ణుడు చూడడం ఇవంతా పిక్చర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏవో కొంటున్నాడు ఒక మహిళ నుంచి. సో నాకైతే ఈ పిక్చర్ చాలా బాగా నచ్చింది. ఇందులో వచ్చేసి మనకి ఆవుల్ని బంధించేటట్టుంది. ఇతనే మనకి ఇస్కాన్ని స్థాపించింది. సో ఇలాగ అప్పట్లో అమెరికాలో అనేది ఇలాగా చైతన్య మహాప్రభు తన యొక్క కృష్ణ మూమెంట్ని స్టార్ట్ చేశాడు. ఈ పిక్చర్స్ అన్ని చాలా బాగున్నాయి. సో మనకి బృందావనంలో తన యొక్క చిలిపి చేష్టలన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. యంగ్ బాయ్ అప్పుడు ఉన్నప్పుడు, తర్వాత వారి యొక్క అన్నదానం కూడా ఇక్కడ జరిగేటట్టుంది. ఇస్కాన్ యొక్క టెంపుల్ వాళ్ళది. తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక పిక్చర్ ఉంది, గోవింద హిల్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కృష్ణుడు. సో ఇలాగంతా రాధాకృష్ణ ఎంజాయ్ చేసే టైం కూడా ఇది అప్పట్లో పల్లకిలో. ఇక్కడంతా చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఇలా ఉంటుంది. కృష్ణ కంసుని చంపేటప్పుడు ఈ యొక్క పిక్చర్ అనేది మనకి చెప్తుంది. రుక్మిణిని ఎత్తుకెళ్ళేటప్పుడు కూడా ఉంది ఇక్కడ. అదంతా ఇలా ఉంది టెంపుల్ అనేది. సో ఇలా ఉంది టెంపుల్. చూపిస్తాను మీకు, ఏమన్నా దేవుడు కనపడితే దూరం నుంచి. సో ఇక్కడైతే దేవుడు ఉన్నాడు. కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బలరామ, పక్క మధ్యాహ్నం వచ్చేసి సుభద్ర, ఇటు లాస్ట్ వచ్చేసి మనకి జగన్నాథ స్వామి. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణుడు, రాధ అండ్ రుక్మిణి వాళ్ళు ఉన్నారు. తర్వాత అక్కడ వచ్చేసి చైతన్య మహాప్రభు వారి యొక్క అలా ఉంది. సో ఇది ఇస్కాన్ టెంపుల్. మనకి ఇలా ఉంది ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి ఇతనే, ఏసీ భక్త వేదాంత స్వామి మహాప్రభు. ఇతని గురించి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు. సో ఇతను వచ్చేసి 1966 జూలై ఆ సమయంలో న్యూయార్క్ సిటీకి వెళ్తాడు. ఇతను మాయాపూర్లో జన్మించాడు. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇతని జ్ఞాపకార్థం కోసం అక్కడ ఒక ఇస్కాన్ టెంపుల్ని స్థాపించారు. అలాగే న్యూయార్క్ సిటీకి వెళ్ళి అక్కడ పార్క్స్లో దీని యొక్క కృష్ణ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ పీపుల్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి చెప్పడం వల్ల వారు ఈ యొక్క స్పిరిచువాలిటీకి అట్రాక్ట్ అవ్వడం అలా జరగడం వల్ల అలాగా ఈ కృష్ణ మూమెంట్ స్టార్ట్ అయిపోయి ఇస్కాన్ టెంపుల్ని స్థాపించడం జరిగింది, ఇస్కాన్ యొక్క సంస్థని. సో మనకైతే ఇక్కడ వారి యొక్క డ్రమ్స్ అవి ఉన్నాయి ప్రేయర్ చేసేటప్పుడు. మనకి ఇందులో ముఖ్యంగా వచ్చేసి కీర్తన, జప, ఆరతి అనేవి జరుగుతాయి మెయిన్. అక్కడ ఉండేది వచ్చేసి హరే కృష్ణ హరే కృష్ణ చాంటింగ్. పూసల దండ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి ఆ పూసల దండ ద్వారా చాంటింగ్ చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని. ఈ యొక్క చాంటింగ్ చేయడం వల్ల మనలో స్పిరిచువాలిటీ పెరగడమే కాకుండా మనకి భక్తి అనేది కలుగుతుంది అనేది విశ్వాసం, ఒక నమ్మకం అనేది. ఇప్పుడే మనకి ఆరతి జరగడం జరిగింది. సో ఇంకా ఇక్కడైతే వీడియో అలా ఉండదు కాబట్టి దూరం నుంచి తీసేస్తున్నాను వీడియో. సో మీరు చూసుకోండి, దగ్గరికి వెళ్ళి చూపించచ్చు, కానీ ఫొటోస్ అండ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మనకి ఇలా ఉంది టెంపుల్ అంతా. సో మనకి మహాప్రభు అనేవారు ఇక్కడ ఉంటారు. చాలా అందమైన పిక్చర్స్ అనేవి మనం ఈ టెంపుల్లో చూసుకోవచ్చు. సో మనం వచ్చేసి కిందికి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఏముంటుందో మీకు చూపిస్తాను. కింద కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకు కావాలంటే డబ్బులు వేయచ్చు హుండీలో. సో మనకి ఏమన్నా కొనుక్కోవాలంటే ఏమన్నా సామాన్లు అనేవి కింద దొరుకుతాయి. ఇక్కడే దగ్గరలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇక్కడైతే పార్క్ ఏమో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇది ఇస్కాన్ యొక్క చెన్నై టెంపుల్. సో మనకి అక్కడ ఆవు కూడా ఉంది, బృందావనంలో ఉన్నట్టు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ఇస్కాన్ టెంపుల్. సో మనకి ఇస్కాన్ యొక్క ఫేమస్ టెంపుల్ ఇండియాలో వచ్చేసి ఒకటి మాయాపూర్లో ఉంది, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది.
తర్వాత ఇంకొక టెంపుల్ వచ్చేసి మనకి కృష్ణ జన్మస్థలమైన మధురలో ఉంది. అది ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉంది. అక్కడే దగ్గరలోనే బృందావనం అనే దగ్గర ఇస్కాన్ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన దేశంలో ఇంకా ఫేమస్ టెంపుల్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి సౌత్ ఇండియాలో బెంగళూరులో ఉంది. అది హెచ్కే హిల్, వికే హిల్ అనే మెయిన్ టెంపుల్ వచ్చేసి రాజాజీ నగర్లో ఉంది బెంగళూరులో. తర్వాత మనం చెన్నైలో వచ్చేసి ఈ యొక్క టెంపుల్ని చూసుకోవచ్చు. ఇది ఇస్కాన్ టెంపుల్ చెన్నై. సో ఇలాగ వారికి చాలా టెంపుల్ అనేటివి దేశంలో మరియు ప్రపంచంలో కూడా కట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి రాజమండ్రిలో మరియు తిరుపతిలో ఈ ఇస్కాన్ వాళ్ళు టెంపుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో వీరి యొక్క సంస్థలో కొన్ని యొక్క విషయాల్లో వీరు స్థాపించి వచ్చేసి అక్షయ పాత్ర. ఇది బెంగళూరులో ఉంది. ఇది అక్షయ పాత్ర యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి కదా కర్ణాటకలో, వాటికి అన్నదానం ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడము ఇస్కాన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అన్న క్యాంటీన్ కూడా ఇస్కాన్ యొక్క వాళ్ళే రన్ చేస్తున్నారు. సో ఇది నా బ్యాక్ సైడ్ అంతా ఉంది అంత ఇస్కాన్ టెంపుల్. సో మీకు ఇస్కాన్ టెంపుల్కి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు అడగొచ్చు. సో నేను కామెంట్ చేస్తే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకి ఇక్కడ దగ్గరలోనే వీరి యొక్క భోజనశాల కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు కావాలంటే ఈవినింగ్ టైంలో వస్తే ఇక్కడ వెజ్ రెస్టారెంట్ అన్నీ ఓపెన్ చేస్తారు. సో ఇది ఇస్కాన్ యొక్క టెంపుల్ చాలా బాగుంది.